బైబిల్ సెలవిస్తున్నది. కనుక ఈ ప్రాంతంలో దేవుడు 2008 నుంచి జ్ఞాపకం చేసుకొని తన మందిరాన్ని నిర్మించి మమ్మల్ని మందిరంలో తీసుకెళ్తున్న సందర్భంగా ఇలా చిన్నపిల్లలు యవనస్తులు పెద్దవారితో కలిసి దేవుని స్వార్థన చేసుకుంటూ వెళ్తుండగా మీరందరూ కూడా రావాల్సిందిగా ప్రేమతో కోరుచున్నాము. దయచేసి ప్రార్థన చేసి పాటతో ప్రారంభించుకో ముందు త్వరగా చిన్నపిల్లలు యవనస్తులు ఈ పనులను ముగించుకొని ఈ మైక్ షాప్ కనబడుతున్నటువంటి ప్రాంతానికి రావాల్సిందిగా ప్రేమతో కోరుచున్నాము. అనుగ్రహించినని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. కాలము సంపూర్ణమైనది, కాలము సమీపించింది, దేవుని రాజ్యం సమీపించింది కనుక మారుమనసు పొంది స్వార్థం నమ్ముడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. మన పాపములను మనం ఒప్పుకొని నేడగా ఆయన నమ్మదగిన వారు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది.
తన అత్య కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచేవాడు ప్రతి వాడిని నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తుంటున్నారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా రానంటున్నారు. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, ఇంకోటి నరకం. ఏ మార్గం కావాలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షణ మార్గమై ఉంటున్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనై ఉంటున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తుంటున్నారు. పొందుతారు. బోలే ప్రభువైన యేసుక్రీస్తు వారికి, త్వరలోరాయన ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై. పొందలేకపోతున్నారు. అనగా పరలోక రాజ్యమును పొందలేకపోతున్నారు. ప్రియమైన ప్రియులారా, మరి ఈ సాయంత్రం సమయంలో ఇక్కడ చెంజిపేటలో మరియు ప్రార్థన మందిరము మరియు ఓపెన్ ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి మరి ఈ ప్రాంతంలో అందరూ కూడా మరి వచ్చి ఆ యొక్క మందిరాన్ని ఉపయోగించవలసిందిగా ప్రభువుగా మనం చేస్తున్నాం. ప్రియులారా, ప్రతి వారు కూడా విశ్వాసం ఉంటారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్య పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. మరి సమయంలో విశ్వాసం ప్రభు పేరట మనం చేస్తున్నాం. దయచేసి ఈ సాయంత్రం జరగబోయేటటువంటి కార్యక్రమం యొక్క పాల్గొని రావాల్సిందిగా ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాం. చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి, రాజాతి రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి,
ప్రభునేసు క్రీస్తు వారికి, క్షమాపణిచ్చే ప్రభునేసు క్రీస్తు వారికి, రానైనా ప్రభునేసు క్రీస్తు వారికి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నా సంఘము, నా శరీరము, నా బిడ్డలు
నా సొత్తు, నా స్వకీయ సాంపాద్యము గమనించమంటే వ్యక్తిగతంగా సొంతంగా మాట్లాడుతున్నాడు. కనుక ఒక జనాంగాన్ని కోరుతూ వచ్చాడు. అర్థమైంది? కనుక ఒక జనాంగాన్ని కోరుతూ అంటాడు, నా మందిరము, నా బిడ్డలు, నా సొత్తు, నా జనాంగము, నా స్వకీయ సాంపాద్యము, నేనే కూర్చున్న వాళ్ళు, నేను నాది అంటాడు. కనుక ఏం కనబడుతున్నాడు ఆయన? అక్కడి నుంచి నేను కొన్న వెళ్ళలేని అమూల్యమైన నృత్యము, దాచున్నటువంటి పొలంలో ఉన్నటువంటి నా యొక్క సంపద, నా ఆస్తి, ఇది మాట మాట్లాడుతున్నాడు. కనుక నా సొలగలా మాట్లాడుతుంటాడు. అది సంఘం, అదే ఆయన మందిరం, అది సంఘం. కనుక నా బిడ్డలు, నా సొత్తు అని చూపించానికి సంఘం అంటే గ్రీకు భాషలో ఎక్లీషియా అంటాడు. ఎక్లీషియా అంటే ప్రత్యేకించబడింది, సపరేటెడ్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ సేల్, ఆయన కొరకే సపరేట్. కానీ ఇప్పుడు మాకు తీసుకొచ్చింది దేనికంటే నేను మిమ్మల్ని ప్రత్యేకించుకొని తీసుకొచ్చాను. నా బిడ్డలు ఉండటకాయ, నా జనగా ఉండటకాయ. ఎందుకు నేను ఎంతో సంచరించాలి, మీకు తండ్రి కూడా దేవుడిగా ఉండాలి. రండి 26వ అధ్యాయం లేవ్యకాండము, 26వ అధ్యాయం లేవ్యకాండము 11, 12, 11 చదువుకుంటాం. నా మందిరం మీ మధ్య వచ్చేదను, నేను నా మనసు నష్టపడదు, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడు ఎందును, మీరు నా రాడు. వారి మధ్య దేవవాదం చేసిన తొలిచూరులందరినీ ఐగుప్తులు బాధపడుచుండగా ఇశ్రాయేలు ఐగుప్తులని పనిలేక దేవోత్సవంతో బయలుదేరుచింది. వాళ్ళేమో తొలిచూరు పశువులు, తొలిచూరు కుమారులను వాళ్ళు బాధపెడుతూ ఉంటుండగా, దుఃఖంతో వాళ్ళు ఉంటుండగా వీళ్ళు దేవోత్సవం బయటకు వస్తున్నారు. అదే పిల్లవాడు వాళ్ళు పోండ్రా తండ్రి పిల్లవాడు. అర్థమైంది? కనుక వీళ్ళింట్లో సంతోషము, వాళ్ళింట్లో దుఃఖము, వీళ్ళింట్లో జీవము, వాళ్ళింట్లో మరణము, వీళ్ళింట్లో వెలుగు, వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారు. కనుక ఆరాధిస్తూ వచ్చారు. ఇంకా ఏరిక వచ్చామంటే మీ మధ్యలో నేను తేడా వేసుకోవాలి, మీ మధ్యలో నేను సంచరించాలి, మీకు దేవుడిగా నేను ఉండాలా, మీకు తండ్రిగా నేను ఉండాలా అని చెప్పి వాళ్ళు బయట తీసుకొచ్చాడు. రండి ఇప్పుడు కొత్త నిబంధన మనం చూస్తే ఉంటాడు 2 కొరింథీ 6వ అధ్యాయం, 2 కొరింథీ 6వ అధ్యాయం 6వ అధ్యాయం 14 నుంచి 18 వరకు కలిసి చదువుకుంటా. 14 వరకు మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుని బియ్యంతో ఏమి సంబంధము, అవిశ్వాసంతో విశ్వాసం పాలిపడి దేవుని ఆలయం విగ్రహంతో ఏమి పొందుగా, మనం జీవులు దేవుని ఆలయమే ఉన్నాం, అందుకు దేవుడిని అవసరించున్నాడు. నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుని ఉండును, వారు నా ప్రజలందరూ కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండి అపచుల దాన్ని ముట్టుబడిని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను చేర్చుకున్నాను, మీకు తండ్రి ఎందును, మీరు నా కుమార్తెలేనని సర్వశక్తిగా ప్రభు చెప్పుచున్నాడు. అది శక్తి. కనుక ఇప్పుడు మనం ప్రత్యేకించి తీసుకొచ్చాడు. అక్కడ గొర్రెపిల్ల రక్తంతో విమోచించాడు. ఇప్పుడు గొర్రెపిల్లటువంటి మన పస్కా పశువు వధించబడును. మరొకటి 5వ అధ్యాయం కేజీబిడిగా వస్తాం. మరొకటి 5వ అధ్యాయం 7వ మీరు పులిపిండి లేని వారు కనుక ప్రథమ దౌడికి ఆ బాధ్యతను తీసి పారవేడి. ఇంతేగాక క్రీస్తు మన పస్కా పశువు వధింపబడిన, క్రీస్తుని మన పస్కా పశువు ఆయన వధించబడి దేనికి? తన రక్తం ఇచ్చి వాళ్ళు కొనాలని. అర్థమైనా? తన రక్తంతో వాళ్ళు కొనాలని. ఇప్పుడు రక్తం ఇచ్చి కొన్నాడు, ప్రాణం పెట్టుకున్నాడు, మనల్ని ప్రేమించాడు. ఎందుకు? లోపల ప్రత్యేకించుకున్నాడు. నేను మిమ్మల్ని కొన్నాను, నా బిడ్డలు, నా సొత్తు, నా జనాంగము, నా మందిరము, నా శరీరము, కనుక అమూల్యమైన నా ముత్యము. కనుక ఎన్ని పేర్లు పెడుతూ ఉంటున్నాడు ఆయన. ఈ పేర్లు పెడుతూ ఉంటే మనం ఇక్కడి నుంచి ఏమనుకుంటున్నాడు? నా దేవా, నా తండ్రి, నా రాజా, నా స్నేహితుడా, నా పరలోకనాథుడా, ఇంకా నా ఆశ్రయదుర్గమా, నా కోట, నా రక్షణమా, నా శీలం, ఇదిగా అనుకుంటున్నాడు. దాని కొరకే ఆయన తాపత్రతో ఎవరు ఉన్నట్లు నన్ను ఆరాధించేవాడు. నేను ఇంతగా ప్రేమించాను, వీళ్ళను ఇంతగా ప్రేమించి ప్రాణం పెట్టానే, ఇంతగా ప్రేమించి విమోచించానే, ఐగుప్తుల లోకం నుండి విమోచించానే, నా కొరకు ఒక జనాంగంలో కోరుకున్నానే, వీడు అలా ఆరాధిస్తున్నారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఎవరు ఉండాలి. అర్థమైందా? కానీ వీడు ఆ ప్రభుత్వాన్ని కోరేది ఆ ఆరాధన పేరు తాపత్రపడుతున్నాడు.
ప్రాణం పెట్టేందుకు ప్రేమించాడు. పాత్రలు వాడికి అర్థం కాదు, వాడు అద్భుతాలు చూస్తూ వచ్చాడు. కొత్తలోకి వచ్చి మన ప్రభు వేదికి వచ్చి మన కొరికే రక్తం కార్చి సమాధి అయిపోయి తిరిగి లేచి ఎంత కలెక్ట్ చేయించాడు? పరలోకం కంటే ఈ లోకం కంటే ఈ లోకంలో ఇతరాల దేహాన్నిటికంటే అమూల్యమైన రక్తం, ఎవడు కొనలేని నిర్దోషమైన రక్తం, నిష్కలమైన రక్తం కనుక దాన్ని ఇంత మూల్యమైన చెల్లించలేము. దేవుడు కుమారుడి రక్తమే తన స్వరక్తమిచ్చుకున్న సంఘమే కనుక ఆ రక్తంతో విమోచించాడు. ఎవరైతే దాన్ని అనుభవించాడో వాడైతే ప్రేమించాడు. ఆ ప్రేమికుడు కావాలి కనుక దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, లోకాన్ని ప్రేమించి ప్రారంభించాడు. దేవుడు సంఘమును ప్రేమించాడు. ఆ సంఘము ఏక కళంగం కానీ మచ్చ కానీ డాక్ కానీ అటు మరి ఏది లేకుండా పరిశుద్ధమైన సంఘంగా ఉండాలని దాని కొరకే తను అప్పగించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను ప్రేమించాడు, నా ప్రభు నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించి నా కొరకే ప్రాణం పెట్టాడు. అది వాళ్ళకి ఆ యొక్క విలువ తెలవలే. వాళ్ళు ఆ రక్తం అంటే ఏదో వెలుపులో వదిలించాంలే, ఇంకా పైన పూసుకున్నామని మేక నుంచి ఇక రక్తం పూసుకొని వచ్చాం అని అనుకుంటున్నారు. వాళ్ళు అద్భుతాలు. అయితే మనకేంటి అద్భుతము? మన లోపల ఆ రక్తంతో విమోచించి వేశాడు. ఐగుప్తులను బయటకు తీసుకొచ్చాడు. ఐగుప్తులు ఈ లోకంలో బయటకు తీసుకొచ్చి మనల్ని ఒక సంఘముగా చేర్చి ఏమంటాడు? నన్ను ప్రేమించాడు. ఎవడు ప్రేమిస్తాడు? ప్రేమించాడు. ఎవడు ప్రేమిస్తాడు? కనుక ఎవడైతే విమోచించబడ్డాడు వాడు ఆయన ఆరాధించేది. విమోచన గీతములతో నేను స్తుతిస్తున్నాను. రండి, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11 చదువుకుంటా. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని ఇంకా రాజ్య ఘోషణ అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు. విమోచించాడు. నుంచి అంధకార శక్తులను విమోచించాడు. కానీ ఈ లోపల మనం పాపంలో పడి చెడిపోతూ ఉంటాడుగా పాపము నుండి క్షమాపణ ఇచ్చుకుంటూ వచ్చాడు. మొట్టమొదటి నేర్పించిన ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ 1:7 చదువుకుంటున్నాం. దేవుడి కృపా మహాదేశం బట్టి ఆ ప్రియునిందు ఆయన రక్తం వల్ల మన విమోచన అనగా మన అపరాధం క్షమాపణ మనకు కలిగినది. మన అపరాధులకి క్షమాపణ ఆయన రక్తం వల్ల వాళ్ళు కలిగింది. రక్తంలో విమోచకుడు వచ్చామన్నారు కానీ వాళ్ళ పాప క్షమాపణ కూడా తెలియదు. రక్తంలో విమోచించబడి వచ్చారు. అయినా వాళ్ళు ఎంత కాపాడాడు? మనము ఆ గొర్రెపిల్లకి కాదు, క్రీస్తు ప్రభువును మన పస్కాపస్ మన కొరకు వరించబడ్డాడు. ఆ రక్తంతో మనం విమోచించబడ్డాం. ఆ రక్తంలో విమోచించబడ్డాం. ఎందుకు విమోచించబడ్డాము? మనకి ఆత్మ, ప్రాణము, దేవత కూడా కలగబడికే విమోచించబడికే. కానీ దాన్ని సేవించడానికి వచ్చాం. దాని కొరేంటి? కనుక బలిర్పించండి. ఏం బలిర్పించాలి? మనము ఆరాధించండి. ఏమైనా ఆరాధించాలా? ఆరాధించండి. ఎవడో ఆరాధిస్తాడు కనుక అది పుట్టుకొని రావాలి. ఆత్మతో సత్యముతో అది లోపల నుంచి రావాలి. కనుక మనం గమనించామంటే మన మనస్సాక్షి కలగబడుతుంది. కానీ ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. వీడు సేవించేవాడు. 9వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటాం. నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషుడిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవులు దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అర్థమైనా? మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేది ఇది నిర్దోషమైనటువంటి నిష్కలమైనటువంటి క్రీస్తు యొక్క రక్తం. దేవుడు అర్పించుకున్నాడు. ఏ పాపముని కానీ నీ కొరికే నా కొరికే పాపాలు చేయబడ్డాడు. మన శిక్షంతా ఆయన భరించాడు. అది పరిశుద్ధాత్మగా మనం చూపించినప్పుడు నువ్వు చదవాలి. నీ హృదయంగా ఆయన మరణించాడు తెలుస్తున్నా, నీ హృదయాన్ని కడిగానికి రక్తం కార్చడం చేస్తున్నా, నీ మనస్సాక్షిని శుద్ధీకరించడానికి నీ కొరికి రక్తం కార్చడం చేస్తున్నా. అది ఎట్లా రక్తం? అమూల్య రక్తం, నిర్దోష రక్తం, ఏ పాపం లేని రక్తం. కనుక ఆ రక్తం నీ మీదకి వచ్చిందంటే, నీ మనస్సాక్షి మీదకి వచ్చిందంటే ఇప్పుడు స్వేచ్ఛప్పుడు ఇప్పుడు ఆరాధించగలరు. కనుక ఈ దేవుని స్వేచ్ఛ, పాప క్షమాపణ, లోకము నుండి విమోచన, అంధకార శక్తుల అధికారం విడుదల ఎవరైతే గావించబడ్డాడో వాడు విచించి ఆయన ఆరాధించాడు. దేవా నన్ను విమోచించావు, నన్ను రక్షించావు, నన్ను కనికరించావు. అక్కడ పాతలో మనం చూసామంటే రెండో మొదలు నేను నివసించాలనుకుంటున్నాను, సంచరించాలనుకుంటున్నాను అని చెప్పి నాకు మన నిర్మాణం చేయండి అని చెప్పి వచ్చాడు. వాళ్ళ కొరికే నాయకుడు కోరుకున్నాడు. వాళ్ళు చేసిన తప్పులకు
పొరపాట్లకు పాపాలకు ఆయన కొరికే మందిరంలో పెట్టాడు. ఆ మందిరంలో కట్టి దాని బలి, పాపరాత బలి, అపరాధ వ్రత బలి, సమాధాన బలి, నైవేద్య బలి, ఇన్ని బదులు పెట్టాడు. కనుక ధర్మశాస్త్రం ఇచ్చాడు, దీన్ని కట్టించాడు. తప్పేయాలి పడవలు కాలిపోయింది, జీవించలేకపోయారు. కనుక మీ మధ్యలో కానీ వస్తాడు, నా వంటి ప్రవక్త మీ మధ్యలో రాబోతున్నాడు అని ప్రభుత్వాడు. ఆయన మాట మీరు వినాలి. ఆయన మాట వినకపోతే ఆ మాటలు మీరు నేరం వేసి మీరు అదే పాపుగా తయారవుతారు. కనుక ఇప్పుడు ఆ దేవుడి దిగొచ్చాడు, దేవుడే దిగొచ్చాడు. ఆనాడు గొరిపిల్ల రక్తంతో వాడు విమోచించబడ్డారు. కొత్త వ్యక్తులారా, మీరు నా స్వరక్తం ఇచ్చి నేను కొన్నాను, నా స్వరక్తం ఇచ్చి నేను కొన్నాను, విమోచించాను మిమ్మల్ని. రండి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 18-19 చదువుకుంటాం. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయవస్తుల చేత మీరు విమోచించబడేది కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలమైన గొర్రెల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడుతుంది మీరు ఎన్నో కదా. ఎట్లాంటి రక్తం ఇది? నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఏ పాపం పెరిగిన గొర్రెల యొక్క రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. ప్రభా ఎందుకు క్రైమ్ చేయించిన విమోచించాం. కదా నా పాపాలు నేను బయటపెడితే నా నోడు ప్రేమించాను. నువ్వు ఒక్కడివి నా సృష్టికర్త కాబట్టి, నా సంగీతాన్ని నీకు తెలుసు కాబట్టి, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో నువ్వేమి ఎలా చేస్తూ తెచ్చిన అంత ఎరిగిన వాడే ఒక్కసారి నేను క్షమించడుకు కడిగేటుకు ఆ రక్తం అందుబాటులో పెట్టాడు. అర్థమైందా? ఎవరి తడుతున్నా వాడు క్షమించేస్తాడు అంత తేలిగ్గా. ఎందుకంటే క్షమించబడిన క్రైమ్ గొప్పది. మా ఇక్కడ స్విచ్ చేసాము, స్విచ్ చేయగానే ఫ్యాన్ వచ్చాము, సంతోషించాం. ఇంత బాగుంది, స్విచ్ అయ్యి లైట్ వచ్చాము. ఇంకా అయితే ఈ స్విచ్ దేనికి కనెక్షన్ ఉంది ఆలోచించాం. ఇదంతా కూడాను మెయిన్ స్విచ్ ఉంది. ఆ మెయిన్ స్విచ్ నుండి ఎక్కడికి వైర్లు బయట ఉన్నటువంటి ఈ పోల్స్ ఉన్నాయి, దూరంగా ఈ స్తంభాలు ఉన్నాయి, దాని కనెక్షన్ అవంతా కూడా ఇక్కడ ఉంది. ఇక సబ్ స్టేషన్ ఉంటాయి, సబ్ స్టేషన్ నుండి ఆ మెయిన్ స్టేషన్ ఉన్నాయి, అక్కడ థర్మల్ స్టేషన్ నుండి అక్కడ ఎంతో మంది, కొన్ని వందల మంది, వేల మంది ఇంజనీర్లు పనిచేస్తూ ఉంటే నీకు ఇక్కడ కరెంట్ వస్తాయి. ఏమైనా ఆలోచిస్తావా? ఈ దేశంలో స్విచ్ చేసినప్పుడు ఎంతమంది పనిచేస్తుంటేనో నాకు కరెంట్ వస్తుంది అని ఆలోచిస్తావా? మనం ఆలోచించాం. మనం ఏం ఆలోచిస్తాం? మంచి మేనల్లో కన్నా స్విచ్ చేసేవాడు కరెంట్ లేకపోతే ఫ్యాన్ కన్నా తిరగకపోతే గుర్తుంటే ఇక్కడ ఒక ఆఫ్ చేసేది అంటే తట్టుబడి తిడతాం. అది వస్తాయి అర్థమైందా? కనుక ఇంత పని దాని వెనక నువ్వు తలంచుకునే వింతమాయే. ప్రభా నేను విమోచించబోటుకాయ, నీ పాదాన్ని వచ్చుడికాయ, ప్రభా నన్ను గొప్ప క్రైమ్ ఇచ్చిపోయింది, నీ స్వరక్తం ఇచ్చినట్టుకున్నావయ్యా అని చెప్పి దాన్ని గుర్తించుకోవాలని ఉద్దేశం అవుతారు. కనుక ఆయన స్తుతించేవాడు కావాలని, ఆరాధించేవాడు కావాలని, దాని కొరకు ప్రత్యేకంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి దాని కొరకే ఎందుకు క్రయం చెల్లించాడు. కనుక క్రయంతో వచ్చినటువంటి ప్రజలు, నా స్వరక్తం ఇచ్చిపోయిన ప్రజలు, నేను ప్రేమించినటువంటి ప్రజలు, ఒక్కొక్కరి వ్యక్తిగతంగా ప్రేమించాను, కుటుంబంగా ప్రేమించాను, సంఘంగా ప్రేమించాను. కనుక ఇప్పుడు వాళ్ళ ఆరాధన నేను కూర్చొని కోరుతున్నా. ఇస్రాయేలు స్తోత్రం మీద ఆశీర్వాదం పరిశుద్ధ దేవుడిగా అలంకరించడం రాజుగా కోరుతున్నాను. అర్థమైందా? కనుక అప్పుడు వారు ఆరాధన పాత్ర ఉదయకాలం చెప్తూ వచ్చారు. భక్సింగ్ గారికి ప్రత్యక్షత దేవుడిచ్చారు. ఈ ప్రత్యక్షత ఇచ్చి ఆరాధన అనేది ఈ గొప్ప దైవజనుల ద్వారా ఈ ప్రత్యక్షత తీసుకొచ్చి ఇదే చివరి ప్రత్యక్షత. ఇది అయిపోయిన తర్వాత వేరే లేదు, ఇదే ప్రత్యక్షత. ఈ ఆరాధనలో నేను నేర్చుకోవడం తప్ప మనం వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా వచ్చే ఆరాధన మనం నేర్చుకోవడం తప్ప. కళాంతంలో మొట్టమొదటిగా ఈ ఆరాధన పాత్ర దేవుడు ఆయన రూపురేఖలను చూపిస్తూ వచ్చాడు, అక్షరాలను చూపించబడుతూ వచ్చాడు. రెండవది 3వ అధ్యాయం చూస్తే సంఘము 7 సంఘాలు, 7 సంఘాలు ఉండే బలహీనతలు, కొరతలు, లోటుపాట్లు, నీవు నేరగొట్టి మాపానున్నాను, నువ్వు మారుమూసుకుందు, నువ్వు మారుమూసుకుందాడు. మహామారుమూసు ఏంటి అంటే ఏ తప్పు, ఏ పొరపాటు, ఏ లోటు అని చూపిస్తాడు. జయించువాడు 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 అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఆత్మ సంఘంతో చూపించిన మాట చెప్పేవాడు ఉంది కనుక. అర్థమైంది? అక్కడిగా దాని కొరికే ఆయన మందిరం మాట్లాడతాడు. చెవి వినవాడు కాక, చెవులు కాదు చెవి అంటే చెవులు చెప్పేవాడే, చెవులు చెప్పేవాడే. ఇప్పుడు ఏంటంటే మీకు చెవులు వినపడతాను, మీకు చెవులు వినపడతాను, చెవులు చెప్పినట్టు అమ్మాయి అంటారు రాయి చెప్తాను. అర్థమైంది? చెవులు వినపడతాను. ఆ రీతిగా చెవి వినవాడు కాక ఆత్మ చెవి లోపల ఉంది కానీ విను, దాని కొరికే. కనుక ఆ ప్రభావాలు అంతకు కూడా ఆయన క్రైమ్ చెల్లించి ఎవరు చూపించాలనుకుంటున్నాడు? చూడరా సైతానా అంటున్నాడు. నేను వాడు కొన్నాను
చూడరా, వాళ్ళని ప్రేమిస్తున్నారు చూడరా, వాళ్ళ కొరకు నేను రక్తం కార్చాలి చూడరా అని చెప్పి అంధకార శక్తులు చూపించాలని, లోకాన్ని చూపించాలని ఆ ప్రభువారు తన కొరకు ఒక జనాన్ని కావాలని చెప్పి క్రయమించుకున్నాడు. ఆ క్రయం ఎవరెవరితే ఎదిగారు వాళ్ళు ఆరాధించారు, ఆరాధనలు ప్రవేశించారు. దాని కొరకే మనం స్థలాన్ని కేటాయించుకున్నాము. దాని కొరకే ఆరాధించి దేవా ఎంత గొప్ప క్రయం ఇచ్చాననుకున్నాను, ఎంత గొప్ప క్రయం కనుక ప్రభు ఎంత గొప్ప క్రయం అంటే నువ్వు కొనలేవు, అమూల్యమైనది, దానికి మూల్యం లేదు. ఆయన సన్నిధి కొనలేవు, ఆయన స్వరాన్ని కొనలేవు, ఆయన కృపణ కొనలేవు, ఆయన క్షమాపణ కొనలేవు, ఆయన ఇచ్చి విలువైన కూడా నువ్వు కొనలేవు. ఉచితం, ఉచితం నీకు నాకు ఉచితంగా ఇచ్చిన ఆ ప్రభావం శిలువకి ఎత్తుచున్నాను కనుక ఎట్లయ్యాడు? అదుగు చూసుకొని గొడవలు వెళ్ళాడు, బొచ్చుగా నుంచి వాటిని మౌనమునట్టుగా వెళ్ళాడు. నీ శిక్ష నా శిక్ష భరించుడికే మౌనం వెళ్తున్నాడు కనుక నీది కాదు, నాది కాదు, మనది కాదు, ఇది ఆ శిక్ష మనది కానే కాదు, మంది ఆయన కానే కాదు కనుక ఏ పాపం వెళ్ళినటువంటి ఆయన చూసుకోబడుతున్నాడు, లాక్కోబడుతున్నాడు, ఉద్యోగానికి వినిపిస్తున్నాడు, పెరిగవానికి తన తల వెంట్రుకలు గడ్డము అందిస్తూ ఉంటున్నాడు. ఆ ముడిగిడి పెట్టారు, కొడాలు కొడుతూ ఉంటున్నారు, మేకలు బిగించారు, లాక్కొని పోతున్నారు, ఎత్తి నాటారు. అప్పుడు వారు ఎంతమంది తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎరువులు మీరేం క్షమించారు. అది ఆయన ప్రేమ, ఆయన మనస్సు అది, ఆయన హృదయం అది, ఆయన రక్తం అది, ఆ రక్తంలో వచ్చే మాట అది. సైతానుడు అభ్యర్థుగా కలిగి చేయలేకపోయాడు. అర్థమైందా? వాడు ఏమేమో చేస్తామనుకున్నాడు, వాడి వల్ల కాలే, వాడి వల్ల కాలే కనుక ఆ రీతిగా నన్ను అంత గొప్పగా క్రయించుకున్నటువంటి ఏం మాట్లాడుతున్నాడు? ఎంత గొప్ప క్రయించి నేను కొన్నాను, నన్ను ప్రేమించేవాడు కాదు, నన్ను ప్రేమించేవాడు కాదు. నా దేవా, నా తండ్రి, నా రాజా, నా స్నేహితుడ, నా శత్రుగమ, నా కోట, నా రక్షసుగమ, నా శీలమా, ఇది కావాలి కనుక దావీదు దాన్ని అనుభవించి అనేక అనుభవాలు కూడా వెళ్ళి ఏమంటాడు తెలిసిన రండి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం అనేక అనుభవాలు అనుభవించి మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 29వ అధ్యాయం 11 వచ్చిన వరకు కలిసి చదువుకుంటాం. 12-13 కలిసి చదువుకుంటాం. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజం పూర్ణంగా ఉండగా యెహోవాకి స్తోత్రం చెల్లించాను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా, యెహోవా నిరంతరముని స్తోత్రాలు. యెహోవా భూమి ఆకాశాలందు సమస్తము నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును కంటే నీకే చెందుతున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనం నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడును, బలము పరాక్రమం నీ దానములు, హెచ్చించువాడును, అందరికీ భావించువాడు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, ప్రభావాలు నీ నామమును కొనియాడుచున్నాము. నీదే, నీకే, నీ వలనే, నిన్నే చెప్పింది. అది దేవుడు కావాలి. ఆ దేవుడు అంటాడు, నా మందిరము, నా బిడ్డలు, నా సొత్తు, నా జనాంగము, నా స్వకీయ సాంపాద్యము, నేను ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు కనుక నాకు రాజుని యాజక సమూహము ఆయన ఎక్కడి నుంచి అంటుంటే ఇక్కడ అంటాడు, దేవా నీదే, నీకే, నిన్నే, నీ వలనే, నీ వశమే. అది కాదు. ఎవడైతే ఈ ప్రేమను పట్టుకుడిపోయాడు? దావీదు అనేక అనుభవాలు వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు అంటాడు, నీదే, నీకే, నీ వలనే, నీ వశమే, నిన్నే. మనమైతే నాదే, నేనే, నన్నే, నాకే, నా వల్లనే. అర్థమైందా? ఇది సెట్ చేయడానికి మనం మందిరం. అర్థమైందా? ఈ మందిరాన్ని పడగొట్టు 3 రోజులు వెళ్ళేద్దా అన్నాడు. వాళ్ళకి అర్థం కాలే. 46 కట్టాడు అంటే ఉంటాడు, నా శరీరం అనే మందిరం, నా శరీరం అనే మందిరం. ఏంటి? నేను మీ పాపాలని కొడుకు మరణిస్తున్నాను, బలిపోతున్నాను, చనిపోతాను, తిరిగి లేస్తాను. లేచిన తర్వాత అప్పుడు చూస్తాను, లేచిన తర్వాత చూస్తాం మందిరం అంటే ఏంటో, లేచిన తర్వాత చూస్తాం మందిరం ఏంటో కనుక నా శరీరం తీసుకోవాలని కోరుతున్నాను కనుక నా జీవులో బయలుపడేయాలని కోరుతున్నాను, మీకు శిరస్సుగా ఉన్నాను కోరుతున్నాను, మీ తండ్రిగా ఉన్నాను కోరుతున్నాను కనుక అందరూ ఆయన ఆరాధించాలి, ఆయన కనపరచాలి, ఆయన మహిమపరచాలి. అది ఆయన ఆశ, ఆయన తాపత్రయం కనుక దాని కొరకు పరిగెత్తి వచ్చాడు. అర్థమైందా? దాని కొరకు మన ద్వారా ఏం లాభము? మన ద్వారా ఏమి లాభము? ఏం లాభం ఉందా? సొడిగి, ఒడిగి, ఏడిపే, బాధే ఇవన్నీ కనుక ఎట్లుంది? వాడు ఐగుప్తుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా ఏం లాభము? ఏం లాభం వాడుకు?
తుడిపెట్టేసి కదా ఒరే సరిగ్గా ప్రజల గుడిగా వాళ్ళ గది వాళ్ళ సాగుండా అని చెప్పి అదే చంపేసి వెళ్ళిపోవచ్చు కదా. ఈ భూములపై నాశనం చేసేచ్చు కదా. ఇంకోటి కొత్తది సృష్టించుకుంటా అనేసిన ఎంత అవినీతిగా ఉన్నా తిరుగుబాటు చేస్తూ అంటే కూడా యుగాంతంలో మనకు బుద్ధి కలదని చెప్పి వాడికి చరిత్ర రాసిపెట్టి చూడు ఎంత ప్రేమిస్తున్నారు, ఎంతగా మేము ఎంటబడుతున్నాం చూడు అని చెప్పి మన ఎంటబడుతున్నాడు. మనగానే ఆయన ఎంటబడి మనగాదాన్ని ప్రేమించింది, ఆయన ఒకటే ప్రేమించాడు. ఇంకా మనగాదాని వైపు తిరిగింది, ఆయన మన వైపు తిరిగాడు. మనగా దాన్ని ఏర్పరచుకునేది దేవుడే ఏర్పరచుకున్నాడు. మనము గీతలు కాము, ఇంకా ఎవరు లేడు, దేవుడు వెతికిన వాడు ఎవడు లేడు. మన దేవుడు వెతకలే, ఆయన వైపు తిరగలే, మనకి సంవత్సరం తెలియవు. ఆయనే వెంటబడ్డాడు. ఆయన వెంట కొంచెం ముందు వేసుకున్నాడు, వేసుకుని బయట చేతులు పట్టుకొని ముందు వేయట్లే, ఒళ్ళు పెట్టుకుని బయట వీళ్ళు బాగున్నారే కనుక ఎంత ప్రార్థన చేస్తున్నాను. ఎంత సడుగు మంది, ఎంత గొడుగు మంది, ఎంత 7 మంది వీళ్ళని చూస్తుంటే ఏముంది, మన ద్వారా లాభం ఉందని వంబిట్లాగే కదా. అంత ఆయనమే, క్షమాపణ ఆయనమే, ఉదయం కడగడం ఆయనమే కనుక మనం కొనడం ఆయనే కనుక మన అక్కలు తీర్చడం ఆయనే, అంత ఆయనదే. ఎందుకు తాపత్రయం అంటే నన్ను ప్రేమించేవాడు కాదు, నన్ను ప్రేమించేవాడు కాదు. నువ్వు ఇంత చేసినా నేను ఎంత వెంటబడుతున్నా చూసావా, నువ్వు ఇంత చేసినా నేను ఇంత తీరుస్తున్నాను చూసావా, ఇంత చేసినా కూడా నేను కరిగిస్తున్నాను చూసావా, ఇంత చేసినా కూడా నేను ఎంటబడుతున్నాను చూసావా. కానీ ఆయన ప్రేమ అంత గొప్పది కనుక ఈ ప్రేమను ఆధారం చేసుకుని వెయ్యాలి. ప్రభా నేను ఇంత చేసినా ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాను, నా ద్వారా నీకు ఏ లాభం లేకపోయినా ఎంత చేస్తున్నావు ఏంటంటే నీ ప్రేమ నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి. ఆ ఒక్క ప్రేమే, దాని గురించి అక్కడ లేదా ప్రేమ, దాని గురించి తాపత్రపడితే దిగొచ్చాడు, దాని గురించి తాపత్రపడితే దిగొచ్చి అంత గొప్ప క్రయం చేయించాడు. దేని కొరికే? ప్రేమ కొరికే. లోకాన్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. తండ్రి మీరేమి చేయించారో మీరు అడిగారు, వారిని క్షమించుకుంటున్నాడు. సంఘాన్ని ప్రేమించాడు, ప్రేమించి ప్రాణం పెట్టాడు. దేని కొరికే? అది ఏమాత్రం కళంగం లేకుండా, మచ్చ లేకుండా, ముడత లేకుండా, డాగు లేకుండా, కళంగం లేకుండా పరిశుద్ధమైనటువంటి సంఘముగా, మహిళల సంఘముగా ఉన్న వ్యక్తులే. దాని కొరకే తనతో అప్పగించుకొని వాటి ఉదయంతో స్నానం చేస్తున్నాడు, కడుగుతున్నాడు. ఎంత ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. కానీ అపోస్తలుడు పౌలు అంటాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించి నా కొరకే ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమ నుండి రక్షించాడు. వాడు ప్రభా ఎందుకు ఇంతగా క్రయం చేయించామంటే అక్కడ ప్రేమ ఇక్కడికి వచ్చాను, ఆ ప్రేమ కొరకు వచ్చాను. జంతువులుగా నన్ను ప్రేమించేది, పక్షులుగా నన్ను ప్రేమించేది, నక్షత్రాలుగా నన్ను ప్రేమించేది, సృష్టిగా నన్ను ప్రేమించేది, చేపలుగా నన్ను ప్రేమించేది. కనుక ప్రేమించడానికి సరైన వ్యక్తి ఎవరు అంటే నువ్వునేని మనల్ని తయారు చేశాడు. తన రూపంలో, తన పోలికలో మనకి ఆత్మనిచ్చి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి మనకిచ్చాడు. ఎవరికి లేదు ఈ శ్లాఘ్యత, ఎవరికి ఈ శ్లాఘ్యత లేదు, మనకిచ్చాడు. కనుక ఈ తాపత్రయం కొరకు పరిగెత్తా వచ్చాడు. ఆ వెళ్ళలేని అమ్ముల ముద్ద ముట్టుంటే కలిగిందని అనిపిస్తుంటే, ఎందుకంటే అక్కడ వెళ్ళలేదు అమ్ముల ముద్ద ఉంటుంది. దాని కొరికే దాని ఖరీదంత అంటే నాకు కలిగినంత ఇచ్చేస్తున్నా, అది కావాలి నాకు. కలిగిందని అమ్మేసి ఆ పొలాన్ని కొంటున్నాడు. ఏంటి ఆ పొలాన్ని కొంటున్నావయ్యా అంటే ఏమంటాడు, దాన్ని దాచడం ధనం ఉంది, ఆ ధనం ఎంత గొప్పదంటే నాకు కలిగిన దానికి అంతటికంటే విలువైంది. ఒక్క మాట అన్ని తలంచుకొని దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానే, ఆ ఒక్క మాట కాబట్టి తాపత్రయపడుతుంది. అర్థమైందా? నా నా బిడ్డ, నా స్వకీయ సామర్థ్యం, నా రాజ్యం, నా సొత్తు, నేను ఏర్పరచుకున్నటువంటి వాడు, నా వెలలేని అమూల్యమైన ముత్యం, నా వెలలేని అమూల్యమైన దాచబడిన ధనం. ఏంటిది? ప్రేమ. అదే అక్కడ లేదు, దాని గురించి తాపత్రపడి వచ్చాడు. బలికి వస్తుంటే ఆ బలి మాట్లాడుతుంది మాట్లాడే వాళ్ళు. కనుక ఎందుకు ఇది కలిసి చేయించావు అంటే, నువ్వు లేని ఆ పరలోకం నాకెందుకు, నువ్వు లేని ఆ మహిమ నాకెందుకు, నువ్వు లేని ఆ సింహాసనం నాకెందుకు, నువ్వు లేని ఆ రాజ్యం నాకెందుకు, నువ్వు లేని ఆ తండ్రితో ఉండే భాగ్యం నాకెందుకు. నువ్వెంత విలువైన వాడు అంటే నా ప్రాణం కంటే, నువ్వెంత విలువైన వాడు అంటే నా పరలోకం కంటే, నువ్వెంత విలువ అంటే నా రక్తం కాచిన పర్వాలేదు, నువ్వు కావాలి నాకు. అంతగా నిన్ను ప్రేమించా. అంతగా ప్రేమ ఎవరికి అనుభవించాడు వాడు సృజించాడు, వాడు ఆరాధించాడు. ప్రభా ఎంత విలువ నాకు ఎవడు కట్టాడు, ఎవడు కట్టాడు ప్రభా, ఏమి చేయించేది, ఏమి స్థితించేది, ఏమని ఆలోచించని చెప్పి అంత తలుచుకొని ఒక్క మాట, ప్రభువా ఇంతటి ప్రేమకు నేను అపాత్రుడయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, ఒక్క మాట నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటే దాని కొరకు పరిగెత్తుకొని వస్తూ ఉంటున్నాను. కనుక దాని కొరకు మనము మందిరంగా కట్టబడాలి.
తర్వాత వాళ్ళ విషయంలో తర్వాత కాలం చెప్తాను. ఇప్పుడు విమోచింపబడినటువంటి వారు ఆయన ఆరాధిస్తూ ఉంటే, ఆయన స్తుతిస్తూ ఉంటే, కనబడుతూ ఉంటే ఆయన మన మధ్యలో ఆశీర్వాదం కానబడుతున్నారు. కీర్తన 22 నీవు ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద ఆశీర్వదించావు. రెఫరెన్స్ బైబిల్లో చాలా బాగుంది. నీవు ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద ఆశీర్వదమైన పరిశుద్ధ దేవుడు ఉన్నావు. రెఫరెన్స్ బైబిల్ అప్పుడు చదువుతుంటే బాగుంటుంది. ఇక్కడ తీసేసాడు, చాలా బాగుంది, మంచి ట్రాన్స్లేషన్. అంటాడు నీవు ఇశ్రాయేలు చేయు, ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద ఆశీర్వదమైన పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధ దేవుడు అలంకరించమన్న రాజుగా అనుకుంటున్నాడు. ఆయన రాజుగా అనుకుంటున్నాడు కనుక మనము ఆయన అలంకరించాలని, మనం ప్రేమగా పాత్రుడు కావాలని, ఆయన చేసినటువంటి కార్యాన్ని తలపోసుకొని ఎంతగా నన్ను ప్రేమించేవాడు వాడు లేడు అని చెప్పి ఎరుగుటిగా నన్ను తలుస్తూ వచ్చినప్పుడు కూడా ఎంతగా నన్ను ప్రేమించాయని అందరి వాడిని ఏనాడో సచ్చిన నరకానికి వచ్చినాను. నా సంగతి నాకే తెలియదు. కోమడుకుని జన్మించాను, నా సంగతి నాకే తెలియదు. ఏదో తింటున్నా తాగుతున్నా, నెమ్మదిని బతికా. రోజు చచ్చిపోలే ఏంటి అని చెప్పి ప్రశ్నలు వచ్చాయి, జవాబు దొరకలే. దేవుడిస్తాడని చెప్పి ఇంటి నుంచి పారిపోయి ఈ ఖాళీలో కూర్చొని కాస్త వెనకాల కూర్చొని వచ్చింది. ముసల్మానం ఎదచేది ముసల్మానం ముందుగా ఎట్లా చచ్చిపోవాలా అని అనుకుంటూ ఉంటుండే కదా తీరుస్తాడు. అని నా మాటలు ఏమి వినిపిస్తుంటే నా పాపం ఎందుకు గుర్తుకొచ్చింది. ఏడుస్తున్నాను, నా పాపాలను పట్టుకుంటూ ఉంటున్నాయి. ఈ గ్రంథం ఉంటే మన పాపాలను జీవించేది కనుక ఏడుస్తున్నాను. తిరిగి విడుదలెక్కడ నిజంగా దొంగబతిగా అబద్ధాలు ఉన్నా చెడిపోయినా ఇప్పుడు చచ్చిపోయినప్పుడు ఎమ్మగం పెట్టుకొని ఆ దేవుడికి వెళ్ళింది అని ఏడుస్తూ ఉంటే కనుక నా పాపాలను కనబడుతూ ఉంటే ఏంటి ఏడుస్తున్నానంటూ ఉంటే నా మక్క చూడాలి. ఎదురు చేసి చెప్పింది అన్నాడు కదా. ఇవే కాదు, నేను కూడా జీవించాను. ఈ పాపానికి పరిహారం చేసేది ప్రవేశిస్తున్నాడు. లోక రక్షకుడు, లోక పాపాలను స్వరూపి దేవుడి కొరకు యావత్ మానవుడి కొరకే పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. జన్మలో పాపమే, జీవితంలో పాపమే, ఏ పాపమైనా ఆయన మన కొరకే పాపం చేపట్టాడు. ఆయన నీ శిక్ష నా శిక్ష భరించాడు, పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. సమాధానం తెలియదు, నువ్వు నమ్మితే చాలన్నాడు. చంద్రమంతం అంతే బాగా దొరికిపోతున్నాడు కనుక పాపాలు చూపించింది ఆయనే, పరిహారం చేసి అని చూపించింది ఆయనే, క్షమించేవాడు ఆయన చెప్పి పెరిగి చేశాడు. నా గడుపు అనుభవించినటువంటి ఆయన మాట్లాడుతున్నాడు. భారం దొరికిపోతున్నాడు. ఏం చేయలేదు అన్నాడు, ప్రార్థన చేస్తామన్నాడు. నాకు రాదన్నాడు. నేను ఇప్పుడు చెప్తా, ఇద్దరు వచ్చిన ఒకడికి వచ్చాం. ఏసే బొమ్మ లేదు, మరియమ్మ బొమ్మ లేదు, శిలువ లేదు, పదం లేదు, ఏం లేదు. ఇద్దరు ఒకడు చిన్న ప్రార్థన ఆయన ఏసయ్యా పాపనయ్యా, దొంగనయ్యా, అబద్ధికుడయ్యా, చెడిపోయినానయ్యా, నాలో ఏమొచ్చేది తండ్రి, ఈవేళ మరణిస్తే నరకానికే పాత్ర వేసాను. నా పాపాల కొరికే విషయంలో బయటపడాలంట నమ్ముచున్నానయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించున్నాయన, క్షమించావయ్యా, నీకే వందనాలు. ఈ పాపేశ్వరానికి అడుగుతుగా నీ పరిశుద్ధ రక్తాన్ని పాప రక్తాన్ని కాల్చావని కడుగునాయన, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు. నువ్వు చనిపోయి అలాగే వెళ్ళిపోయిందంట. 3వ నాడు మృత్యుంజయుడు తిరిగి వచ్చావంట. నీ ఒక్క సమాధి ప్రపంచంలో కాడి వెళ్ళంట. నా లోపలికి వస్తా ఉంటుంది. నానైనా వచ్చినావయ్యా, నీకే వందనాలు. నా ఆత్మ, నా ప్రాణం, నా దేవుడు నీ చేతులు పెడుతున్నా. నేటి దినం నుండి ఈ దుష్టలోకంలో నన్ను నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు నా పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్న ప్రార్థన 44వ సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తారీఖున సోమవారం ఉదయం దాదాపు 10 గంటలకు యేసయ్య పాపనింటి ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, ఉదయం శుద్ధి ఇచ్చాడు, లోపలికి వచ్చాడు, మాట్లాడుతున్నాడు. కనుక బైబిల్ కొనుక్కున్నా చదువుతుంటే అది ఇతరుల పుస్తకం కాదు. మోకాళ్ళ చదివేవాడు మాట్లాడతాడు. అది తిరుపతి అనుకుని కన్యాకుమారి ఆపేస్తే ఏడు మాట్లాడేదని చెప్పి మోకాళ్ళు కూడా చదువుతూ ఉంటే ఒకసారి ఆయన స్వరముడు కానీ ఎవరో మాట్లాడి చూస్తే మన అదే అదే వాక్యం. ఆశ్చర్యపోయాడు. ఓహోట మాట్లాడతామని చెప్పి సంతోషం తట్టుకోలేక తలుపు గడి పెట్టి నాట్యం ఆడి కింద పడి ఆపుకండి ఆపు. ఎంత సంతోషం, నా డబ్బు మీద, చదువు మీద, తల్లి మీద, స్నేహితుల మీద, లోకం మీద, తిరుపతి అనుకుని కన్యాకుమారి చేసిన యాత్రల మీద
అంత సంతోషం, అంత నెమ్మది, అంత ఆనందం కనుక ఏడ్చారు. అయ్యా 10 సంవత్సరాల క్రితం తెచ్చింటే ఇంత దుర్మార్గం కాబట్టి గాడి కొరికి వచ్చింది, పంది కొరికి వచ్చింది, కుక్కమా చూస్తున్నా కూడా చెప్పమని ఏడ్చా. అంత సంతోషం. అంతేకాదు కడు తెరిపించాడు కనుక జీవితంలో గొప్ప మార్పు. సినిమా బాయ్, బిడిసీడు బాయ్, అబద్ధం బాయ్, దొంగతనం బాయ్, ఏదైనా మార్పు. మా అమ్మ నా చూసి మా వాడికి పిచ్చి పెట్టిందని పిచ్చాత్మకలు చేర్చారు 3 రోజులు. అంతేకాదు ప్రార్థన జవాబిస్తున్నాడు. అంతేకాదు ఈరోజు చనిపోతే నా దేవుడికి వెళ్తాను నమ్మిక ఇచ్చాడు. లోపల తాపత్రం తెచ్చుకోండి. దేవుడి బిడ్డలు ఎక్కడా, దేవుడి సన్నిధి ఎక్కడా, దేవుడి వాక్యం ఎక్కడా, దేవుడి ప్రజలు ఎక్కడా కనుక ఆయన పాటలు ఎక్కడా, ఆయనక స్వరం ఎక్కడా అని చెప్పి తాపత్రపడుతూ పరిగెత్తూ ఉంటున్నాను. అర్థమైందా కనుక పరిగెత్తుడు దేవుడు చూపించాడు. రాలా ఇది రావాలి సంఘం అని చెప్పి చూపించాడు. అందులో రాగానే వాడు ఆరాధిస్తుంటే, వాడు పాట పాడుతూ ఉంటే ఇట్లనే ఆరాధించలేదు, ఏది నేను ప్రభా ఎంతగా నన్ను ప్రేమించావయ్యా అని చెప్పి మొట్టమొదటి నేను నోరు తెచ్చి ఆరాధించినప్పుడు ఏంటి ప్రభా నేనేం చెప్పలేను, నా వల్ల కాదు, వాడు చూడు ఎంతో సంతోషంగా పాట పాడుతున్నా, ఎంత ఆరాధిస్తున్నాడు. ప్రభా ఈ దుర్మార్గులను నువ్వు క్షమించావయ్యా, నీకు స్తోత్రం అన్నాను. అంతే ఒక మాట. అదే ఆయన కాల్చింది ఒక్క మాట. ఇప్పుడు మనం సరిగినా గొడిగినా ఏడ్చిన 46 ఏళ్ళు ప్రియాలు. ఈ 46 ఏళ్ళు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్, ఎన్ని అపవిత్రులు, ఎన్ని చెడిపోయిన సంగతులు, ఎన్ని ఆయన ఆశ పెట్టింది, ఎంతగానో నష్టపరిచింది, ఎంతగానో గాయపరిచింది. ఇంతలో ఉన్నప్పటికీ ఏమన్నా మళ్ళా వాక్యం అందిస్తూ నిన్ను క్షమించడానికి వస్తున్నా, నిన్ను కడిగేసేందుకు వస్తున్నా, నా ప్రేమతో చూడు, నా కృపా క్షమాపణతో చూడు, నాక విస్తారమైనటువంటి నా ప్రేమ చూడు, విస్తారం నా కృప చూడు, రోజు అనిపిస్తూ ఉంటే ఇంతగా ఎవడు నన్ను ప్రేమించడు, ఇంతగా ఎవడు నన్ను ప్రేమించడు. కనుక ప్రభా ఏమని స్థుతించేది, నేను ఏమని వినాడిది, బాధలను చూస్తూ ఉంటే బాధలంతా కూడా అంతా ఏడిపే, నిన్ను కాల్ చేస్తా, నిన్ను కత్తితో చంపేస్తా, తెలుగుతో చంపేస్తా అని అంటాడు. మళ్ళీ ఏమంటాడు, నేను చేరదిస్తాను, నేను ముందు పెట్టుకుంటాను, మళ్ళీ నీ పట్టణం నేను సమృద్ధిగా ఇస్తాను, మళ్ళీ నేను శత్రువుల బారిని తప్పిస్తాను. ప్రతి పత్రిక చూడు కాబట్టి, ప్రతి ఇక చిన్న చిన్న పుస్తకాలను చూడు కాబట్టి ఎన్ని తెగుళ్ళు అంటాడు, ఎన్ని అంటాడు. మళ్ళీ నేను తోడుగా ఉంటాను, సహాయపడతాను, నా ఆత్మ మందులో ఉంది, భయపడకండి, నేను సహాయపడతాను, ప్రేమిస్తాను, మనం కోరుకుని చేస్తాను, ఆశీర్వాద ఆస్తులుగా చేస్తాను, శాపాసంలో ఆశీర్వాదం మారుస్తాను. ఎన్ని వాగ్దానాలు చూసి ఎందుకు ఆడికి పట్టిన మాట్లాడ పట్టింది. అది ఎవరితో గుర్తించుకుంటాడో దేవా, గుర్తించుకొని ఇంత పాపం చేస్తామా కాదు, అది గుర్తించుకొని ప్రభా ఇంతటి ప్రేమతో ఎవరు నన్ను ప్రేమిస్తాను, ఇది గుర్తించుకొని నిప్పుడమైన ప్రేమతో నిన్ను ప్రేమించాలి ప్రభా. ఇంక నేను పాపాత్మలు కాకూడదు ప్రభా, నేను బలహీనగా కాకూడదు ప్రభా, నేను ఏడిపించకూడదు ప్రభా, నేను సడకూడదు ప్రభా, నేను గుణకూడదు ప్రభా అని ఆ స్థాయికి చూడవా. దేవుడు ప్రేమించు వారికి అని ఆయన సంకల్పం చూపున పిలవడం వారికి మేలు కలుగుడిగా సమస్తమును సమకూడి జరిగిస్తున్నాడు ప్రభా. దాన్ని ఏమన్నా రాని నేను ప్రేమిస్తారా, ఆ స్థాయికి కూడా కావాలి. వాళ్ళ కొరికే వస్తున్నాడు ఆయన, అందరూ కాదు కనుక వెళ్ళి ఇంకా పశువుల మాదిరి ఉంటామా కాదు, ఎదగలం. దాని కొరికే మనకు పైకి తీసుకొచ్చి వెళ్తాడు. అపోస్తలులు, ప్రవక్తలు, కాపులు, ఉపదేశకులు, సువార్తలు ఇచ్చి మనం సరిదిద్దుతూ చక్కవరుస్తుంటున్నాడు. కానీ ప్రభా మాకు మందిరం ఇచ్చావు, నిన్ను ఆరాధించడానికి ఒక మందిరం ఇచ్చావు, ధూపం వేడిగా ఒక మందిరం ఇచ్చావు, నిన్ను ప్రేమిస్తున్నావు రుజువు చేసే ఒక గుంపు చేరేక మందిరం మాకు ఇచ్చావు, నీ స్వర్గం ఇచ్చుకున్నాం అని చెప్పి ఒకడు ఆరాధిస్తూ ఉంటే ఆశ్చర్యం. ఓ కుటుంబము అగ్ని మంటల్లో చిక్కుబడిపోయి, అగ్ని మంటల్లో చిక్కుబడిపోతే ఒకతను సాహసించి లోపలికి వెళ్ళి అందరూ రక్షించాడు. ఒక్కడు మాత్రము ఒక కాలు తీసేసి వచ్చింది, ఒకడు మాత్రము కాలు పోయింది, 700 బతికించాడు, సాహసించి తీసుకొచ్చాడు. వాడు దాన్ని మర్చిపోలేకుండా ప్రతి సంవత్సరము వాడు ఇల్లు కాలినటువంటి తారీఖు జ్ఞాపం చేసుకోవడానికి ఈ రక్షించిన వ్యక్తి 2000 మైళ్ళలో ఉంటే పని కట్టుకుని మొత్తం వెళ్ళేవాడు అంటారు. మొత్తం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటారు, అయ్యా నువ్వు మా మాయని రక్షించకపోతే మేమందరం దహించబడిపోయాం. ప్రతి సంవత్సరం పని కట్టుకుని 2000 మైళ్ళు వాడు వెళ్ళి ఆయన థ్యాంక్స్ చెప్పొచ్చానికి 2000 మైళ్ళు వెళ్ళి అంటారు, అయ్యా నీకు నిండా వందనాలు, నువ్వు మమ్మల్ని కానీ ఆ అగ్నిగుణం నుండి రక్షించబోతే ఎవరు సాహసించబోయారు, నువ్వు సాహసించి వచ్చావు, మమ్మల్ని కట్టేసావు, ఒక్కటి మాత్రం కాలు పోయింది, అంతవరకు వాడిని తీసుకొచ్చాము కనుక నీకు నిండా వందనాలు అని చెప్పేదానికి ప్రతి సంవత్సరం ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని 2000 మైళ్ళు వెళ్ళి చెప్పేవాడంట. రాబోయే నరకం నుండి నిత్య నరకాగ్ని నుండి తప్పించేటువంటి ఆ దేవుడికి ఏమైనా ఆరాధిస్తున్నావా?
మేము స్థుతిస్తున్నావా, కనబడుతున్నావా? దాని వరకే నాకు కావాలి. నా మందిరము, నా ప్రజలు, నా స్వకీయ సాంపాద్యము, నేను స్వరకరించుకున్న సంఘము, నా బిడ్డలు విమోచించబడినటువంటి వాళ్ళు, వాళ్ళు నన్ను ప్రేమించాలని, ఆ ప్రేమను చూపించాలని చెప్పి వాళ్ళ కొరకే నేను బలి చూడు, నా ప్రేమ చూడు, దీని ప్రతి మీరు ఎలా ప్రేమిస్తున్నారు అని అంటుంటే ఎవరైతే ఈ ప్రేమలో పట్టుబడిపోతాడో, ప్రభా ఇంతటి ప్రేమతో నన్ను ప్రేమించలేదు, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి ఎవరికి అంటాడు వాడని కాదు. కనుక ఇది గుర్తుంచుకొని కాసేపు మన దేవుణ్ణి ఆరాధిస్తాం, ప్రేమిస్తున్నా రుజువు చేస్తాం. వచ్చే ఆదివారం మీకు సంపూర్ణ
నర్సీపేటలో ఎవడు ఎత్తుకోకూడదు కనుక ఏమిటి ప్రభా నన్ను ఇక్కడికి తీసుకొస్తున్నావు, నేను నిన్ను ప్రేమించాలని చెప్పి తీసుకొస్తున్నావు కనుక ఎన్ని కార్యాలు చేశాడు నీ జీవితంలో, ఎన్ని ప్రశ్నలు యోగించాడు, ఎన్ని అనుమానాలు పడవలసి చేశాడు, ఎన్ని అక్కర్లు ఇచ్చాడు, ఎన్ని ప్రమాదాలు తప్పించాడు. నీకు లేని చింత ఆయనకుందే, నీకు లేని పట్టింపు ఆయనకుందే. నా సంఘాన్ని కట్టుకుంటున్నా కనుక నా బిడ్డలు నేను కట్టుకుంటా అని చెప్పి మన వెంటబడి ఆయన తయారు చేస్తుంటే నువ్వు ఆయన వెంట పడతావు. ప్రభా ఇంతగా ప్రేమించావు, నేను ఇంతగా ప్రేమించలేకపోతున్నా, నేను ప్రేమించాలని చెప్పి రుజువు చేయాలని చెప్పి చక్కటి తీర్మానం చేసుకున్నా. ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నా, రుజువు చేస్తాను. ఎప్పుడైతే రుజువు మొదలు పెడతావు అప్పుడు సిలువు ఆపకుండేటట్టు లేదా సిలువుకి పక్కే. నా కష్టం ఉంది, నాకు రోగం ఉంది కనుక నా పిల్లలకి పెళ్ళిళ్ళు కాలే కనుక పాస్ కాలే కనుక పిల్లలకి ఉద్యోగాలు లేవు కనుక పెళ్ళిళ్ళు కానీ పిల్లలు లేవు. ఇదే చెప్పి ఇవన్నీ ఈ పక్కకే ఆపద కావాలి, సిరువుకి ఆపద కావాలి. సిరువుకి ఆపకేం చూస్తున్నాడు? తన ఇంత ఆనందము. ప్రభా నాకు సింహాసనం ఇస్తున్నావా, తండ్రి నాకు సింహాసనం పెట్టావా, అబ్బా ఎంత సంతోషం. తండ్రి నాకు శరీరం ఇచ్చావా, అబ్బా ఎంత సంతోషం. నీకు పెళ్లి కూతురు ఎంత సంతోషం, నీకు ఇల్లు ఇస్తున్నా ఎంత సంతోషం. కనుక ఆ శరీరానికి శిరస్సు నీవే, సంతోషిస్తున్నా. ప్రభా ఆ పెళ్లి కుమార్తె పెళ్లి నీవే, అబ్బా సంతోషిస్తున్నా. ఇంకా అది చూస్తూ వెళ్తుంటే ఆనందంగా వెళ్తుంటే ఈ శ్రమ నథింగ్ అంటాడు అపోస్తలుడు పౌలు. ఈ సత్యాలను నిలుగుతూ అంటాడు అల్పకాల శ్రమ, క్షణమాత్రం ఉండే శ్రమ. మా భార్య పురుషుడు ప్రశ్నించిపోయినా ఆంధ్ర పురుషుడు నానాడు గౌరవ చూడుతున్నాడు కనుక ఏమంటాడు నిత్యమైన మహిమ చూస్తున్నాం, నిత్యమైన మహిమాభావం చూస్తున్నాం. అది చూస్తేనే తప్ప నువ్వు క్రయము చెల్లించలేవు. అది ఎవరికి విగ్రహం చెల్లించాలా? ఎవడైనా చూసాడో వాడు చేస్తాడు కనుక నేను కూడా బోధ చేసేవాడు వాడు ప్రేమించేవాడు. నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ఇంతగా ప్రేమించి నీకు ఏమి చేయడం తెలుసుకోగలను. నేను ప్రేమిస్తున్నాను ప్రభా అని వాళ్ళు అట్లాంటి ప్రేమించేవాడుగా ప్రేమికులుగా వచ్చి ఈ ప్రేమను పెంచేవాళ్ళుగా ఆ రాకడ గురించి సిద్ధపరిచేవాడుగా వాళ్ళు పెళ్లి కుమార్తె సంఘంగా తయారు చేసేట్టుగా ఆయన శరీరం పుష్టిగా ఆరోగ్యంగా ఉండేట్టుగా ఆయన చిత్తాన్ని లోపల నెరవేర్చాడుగా ఆయన సృష్టికి అందుబాటులో వచ్చాడుగా సజీవమైన రావుడుగా ఆయన మూలంగా సజీవమైన రావుడుగా ఆ కుటుంబానికి పెద్దన ఆయన పెద్దనగా ఇవన్నీ మనం ఇక్కడే అనుభవించి ఎదగాలని ఎరిగి ఆ సత్యంలో ప్రవేశించాలని దాని కూడా సిద్ధపడాలని కోరుతున్నాను. అర్థమైందా? కనుక అలా తయారు కావాలి. ప్రభా ఇప్పుడు నేను ఈ బలంలో పాల్గొని కూర్చోను, నీ శ్రమలో నేను కూడా పాలుభావిస్తుంది అని చూపించాను వస్తున్నాను. ప్రభా నన్ను ఇంతగా ప్రేమించావు, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమ చూడాలని కోరుతున్నావు కనుక భక్తుల చరిత్రతో నా కొరకు రాయించి పెట్టావు. ప్రభా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమించే వారికి అని ఆయన సంకల్పం చొప్పున పిలువడం వారికి మేలు కలుగుడికై సమస్తమును సమకూడి జరిగించున్నాడు. సంతోషంగా వినేవాడు కాదు. ప్రభా నువ్వు ప్రేమించి నాకు ఈ జన్మ ఇచ్చావు, నువ్వు ప్రేమించి నాకు ఈ నిందించావు, నువ్వు ప్రేమించి నాకు ఈ అవమానం ఇచ్చావు, నువ్వు ప్రేమించి నాకు ఈ కష్టం ఇచ్చావు, నువ్వు ప్రేమించి ఇచ్చావు అని కొంచెం ఎదుగు అని ప్రేమ తెస్తున్నాను గుర్తించుకో. కొన్ని తెచ్చుకునేది కాదు, కొన్ని తెచ్చుకుంటే పశ్చాత్తాపడు. దేవుడు ప్రేమించి ఇచ్చాడా? రుజువు చేయి ప్రభా, నన్ను ప్రేమించి నీ రాకడి కొరికే సంసిద్ధపరచాలని ఎంతెంత కార్యాలు చేశావు ప్రభా. ఇంకొక మాట, అత్యుత్తమైన సింహాసనం ఉన్నాడు, అక్కడ తీసుకొని కొడుతున్నాడు. జయించువాడిని నేను జయించిన తండ్రి కూడా సింహాసనం ఆశ్రయం ప్రకారం జయించువాడిని నాతో పాటు నా సింహాసనం కూర్చొని ఇచ్చేది. వాడిని 3:20 కనుక అంటాడు నేను కూర్చోబెడతా, నాతో పాటు కూర్చుంటావు. ఎంతో శ్లాఘిత తనకి మన చెత్తకు పెంట దగ్గర ఉండి మనల్ని తీసుకొని పోయి తన అధికారులతో పరలోక ప్రధానంతో కూర్చోబెట్టాలంట. ప్రభా ఏ పాటి వాడిని ఏ పాటి దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చానికి అని దీనుడైపోయి ఎవడైతే ఆయన ప్రేమించి క్రయం చేస్తాడు. వాడు ఇంకొక మాట, రెండింట్లో ఎవరండి ఇంపార్టెంట్? ఎవరు? పెళ్ళికొచ్చారు. అర్థమైందా? ప్రేక్షకులు కాదు, మనంతా ప్రేక్షకులు పెళ్ళితో కూర్చుంటారు కనుక వాళ్ళే ఇంపార్టెంట్. అదన వాళ్ళదే కనుక వాళ్ళని పరామర్శించడానికి, వాళ్ళని ఒక అభివందన చేసేయడానికి, వాళ్ళకు గిఫ్ట్లు ఇచ్చేయడానికి వస్తారంట. కనుక ఇప్పుడు దాన్ని ఇంకా ధ్యానిస్తూ ఉంటున్నాను నేను. కనుక ఇప్పుడు అక్కడ మొదటి వృత్తాల్లో ఎవడెవడైతే దాన్ని ప్రేమిస్తున్నాడు, క్రయం చెల్లిస్తున్నాడు, ఆ మోతాదు చూస్తాడు, నన్ను ప్రేమించి క్రయం చెల్లిస్తున్నారు కనుక వాళ్ళు ఏదో రక్షించాను, క్షమించాను, కనికరించాను, నరకను తప్పించాను అంత మాత్రమే కాకుండా వాళ్ళు దీనికి గుర్తించారు. నేను ఎలా వెళ్ళాను? సంతోషంగా వెళ్ళాను, ఆనందంగా నైట్ చూడడం ఆనందంగా
ఆనందం కొరికాయి నేను అవమానం నిర్లక్ష్య పెట్టి వెళ్ళాను, వాళ్ళు కూడాను తమ ఏడు ఉంచబడినటువంటి ఆనందం కొరికాయి అవమానం నిర్లక్ష్య పెట్టి వెళ్ళేవాళ్ళు కావాలి నాకు. తమ ఏడు ఉంచబడిన ఆనందం కొరికాయి ప్రభా మాకి ఆనందం ఉంది. ఎందుకు ఇది శ్రమల నుండి వెళ్ళాడు వస్తున్న పౌలు? ఆయన చూశాడు, రాబోయే మహిమను చూశాడు, ఆ రాజు పట్టబడుతున్నటువంటి శ్రమలు ఏం చూశాడు? చెడున ఆకాశం చూశాడు, ప్రభువు చూశాడు, ఆహ్వానించి చూశాడు. అంతా ఎట్లుంది పూలవానవాదు తప్పు. కనుక ఆ మహిమను చూసామంటే ఇప్పుడు కాలం శ్రమలు ఎన్నదగినవి కాదు, రాబోయే మహిమతో చూస్తుంటే. కనుక పసిబిడ్డలుగా ఉండకుండా మనం ఎదుగు నిమిత్తమై ఇచ్చేస్తాం. అర్థమైందా? ఎదుగు నిమిత్తమై ఇచ్చాడు సంగతి. కనుక మీరు ప్రార్థన చేసి ప్రభావం వస్తారు, దైవదాలు వస్తారు, ఏదో వాక్యం ఇస్తారు పోతారు. అలా కాదయ్యా, మమ్మల్ని తయారు చేయాలి. వీడు ఎట్లా తయారు చేయాలా? నీ రాకడ కొరికే తయారు చేయాలి. నీ మరణంలో మేము పాలుభావస్తులు కావాలా, నీ యొక్క భూస్థాపనలో పాలుభావస్తులు కావాలి, నీ యొక్క పునరుత్థానం మేము పాలుభావస్తులు కావాలా, నీ కొరికే ట్రైన్ చెల్లించేవాడు కావాలి. ఇంతగా ప్రేమించే ప్రేమ కొరకు ఏమి ఇవ్వగలము? ఇగో ఇలా ట్రైన్ చెల్లిస్తున్నాం అని చెప్పి మేము తయారు కావాలా అని చెప్పి అలా సంఘం తయారైంది. అట్లాంటి బోధకులు నిలబెట్టుకాయ వాడు ఏ వర్తమానంతో వచ్చాడు అది పక్కన పెట్టి ప్రభా నాకు అవసరమైన వర్తమానం తీసుకోవాలి, అప్పుడు తారుమారు చేయి, ఆత్మతో అభిషేకించు. కనుక మేమంతా తయారు చేయాలి. తయారయ్యి ఆ రాకడికి వెళ్ళాలి. నువ్వు అనుభూతి ఆశించా, ఆ ఆనందం నేను ప్రవేశించాలి, ఆ ఆనంద దేశంలో నేను ప్రవేశించాలి అని ఆశించావంటే చెప్పాను కదా. ఆ పెళ్లింట్లో ప్రేక్షకుల రూపంలో ఉంటావా, లేకపోతే పెళ్లి కుమార్తె సంఘంలో ఉంటావా? ప్రభా ఇంత బతికి ఆ పెళ్లి కుమార్తె సంఘంలో ఉంటావా? నీ ప్రక్కన ఉండాలి నేను, నీ ప్రక్కన ఉండాలి నేను అని చెప్పి ఆశించు. ప్రేక్షకుల గుంపులో కూర్చోండి కాదు, ప్రేక్షకులు ఉంటారు, పెళ్లి కుమార్తె పక్కలో ఉంది. ఇప్పుడు పెళ్లి కుమార్తె సంఘంలో ఉంటావా, లేకపోతే ప్రేక్షకుల గుంపులో ఉంటావా? లేదు ప్రభా నేను నిన్ను ఎంతగా ప్రేమించా అంటే నీ ప్రక్కన ఉండాలి. నా హృదయ రాజా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో నేను నిన్ను ప్రేమించాలి. నన్ను అంతగా ప్రేమించావు, అంతగా ప్రేమించి ప్రాణం పెట్టాను. అప్పుడు కూడా అంతగా ప్రాణం పెట్టా. కానీ ప్రభా నేను పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నేను నిన్ను ప్రేమించాను. చూడు నేను నిన్నే ప్రేమిస్తాను. చూడు ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరున్నారు, ఆకాశం ముందు నాకుండగా ఈ లోకం నాకేది అక్కర్లేదు అనేవాడు కావాలి. నెపోలియన్ బోనాపార్ట్ ప్రపంచాన్ని జయించాను. ప్రపంచాన్ని జయించి ప్రపంచ అధినేత నేను, ప్రపంచ చక్రవర్తి అనిపించుకోవాలని చెప్పి యుద్ధాలు చేస్తూ వచ్చాడు. ఒకనాడు ఓడిపోయాడు, శత్రువు దొరికిపోయాడు. వాడిని పట్టుకొని పోయి సెయింట్ హెలీనా అనే ద్వీపంలో పడేశాడు. అక్కడ యేసుప్రభువు నమ్మి ఓ పాట రాశాడు. ఎవరు రాస్తున్నాడు? తుపాకి గుండుతో యావత్ ప్రపంచాన్ని నా కైవసం చేసుకోవాలని కోరినటువంటి ఇట్లాంటి హృదయాన్ని, ఏ తుపాకి గుండి లేకుండా ఆ కల్వరి నాథుడు, ఆ నదుడు ఆ శిలువలో నా కొరికే ప్రాణం పెట్టి ఆ ప్రేమతో ఇట్లాంటి హృదయాన్ని జయించేశాడు అన్నాడు. ఎట్లాంటి హృదయమో? తుపాకి గుండుతో యావత్ ప్రపంచాన్ని నా కైవసం చేసుకొని కోరినటువంటి ఇట్లాంటి కోరిక ఈ హృదయాన్ని. ఏ తుపాకి గుండు లేకుండా ఆ కల్వరి నాథుడు ఆ యొక్క శిలువ యాగంతో ఆ ప్రేమ ద్వారా ఈ హృదయాన్ని జయించేశాడు అన్నాడు. నీ హృదయాన్ని జయించాడా? మన హృదయాన్ని జయించాడా? ఆ మాట చెప్పగలమా? ఇట్లాంటి హృదయాన్ని జయించేశాడు, నన్ను జయించాడు అనే మాట కావాలి. ప్రభా నా హృదయం జయించబడాలి, నా హృదయం జయించబడాలి. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవితును, మిగిలిన జీవితము నీ కొరకై గడిపెదను, మిగిలిన జీవితము నీ కొరకై గడిపెదను. ప్రభుని వాడను. కొంతమందికి ప్రవేశించారు. పాట వస్తువులు పాడగానే ఒక ఆయన చేసేవాడు, బాగుందయ్యా పాట బాగుంది, ప్రభుని వాడు వాడు మిగిలిన జీవితం నీ కొరకు జీవించదు గడిపేదాన్ని, మిగలకపోతే ఈరోజు పోతే చక్కటి తీర్మానం చేసుకో. ప్రభా ఇన్ని మందికి వచ్చాను, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి రుజువు చేయటకాయ చక్కటి తీర్మానం చేసుకుంటున్నాను, లాభవుతున్నాను. కనుక నీ శ్రమలో నేను పాల్గొస్తున్నాను, చూస్తున్నాను. ఏమేమి చంపే తెచ్చుకోను, ఇంకా ఏమేమి నేను ప్రేమిస్తున్నాను, ఇతరత్ర నేను ప్రేమిస్తున్నాను. కనుక ఆ ప్రేమలన్నీ చంపేసి నీ ప్రేమకాయ అండి నేను కట్టుబడికాయ నీ ప్రేమలు పట్టుబడికాయ నా హృదయాన్ని జయించు రాజా,
నా హృదయాన్ని జయించినటువంటి వాడా అని చెప్పి హృదయం మాట చెప్పుడికాయ ఏమిటి మంచి తీర్మానం చేసుకుంటా ప్రభా ఎంతగా నన్ను ప్రేమించావు అని చెప్పి ఆరాధిస్తున్నావు బాగుంది. అయితే ఆయన ఎట్టాడు తన ఎటు వచ్చి కూడా ఆనందం పెట్టాడు కనుక సిలువ కాకపోతుంది ఆనందం సిలువలో వెళ్తుంది కనుక అపోస్తల బోధ ఏంటి శ్రమ మహిమ శ్రమ మహిమ శ్రమ మహిమ కనుక శ్రమ మహిమ కనుక ఆయన శ్రమని జ్ఞాపకం చేసుకుని వచ్చాను. నేను పాల్పరుస్తాను నన్ను ఇంతగా ప్రేమించావు నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి రుజువు చేస్తాను అని చెప్పి తీర్మానం చేసుకుంటే అప్పుడు ఇస్తాను. ఇది రాత్ర ఏ ప్రేమలు నేను దొంగిలించేసాయో నీ హృదయాన్ని జయించేసాయో ప్రభా ఏమి కాదు నేను నిన్నే ప్రేమిస్తున్నా ఈ ప్రేమకు ఆటంగా వచ్చేటి ఎన్నో ఉన్నాయి. నా కుటుంబం ఉంది, నా డబ్బు ఉంది, లోకం ఉంది, నా శరీరం ఉంది, ఏదైనా లాగుతున్నా బిడ్డలని జయిస్తా వాడికి చచ్చిపోతున్నా అని చెప్పి రుజువు చేశాను. ప్రభు వచ్చు వారికి ఆ రొట్టెని భోజనం చేస్తే ఆ పక్కన తాగడం కల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించే వరకు అంటే నేను సత్యనాన్ని అపుస్తగా మాట్లాడితే 11:26 ఆ బల్ల పాల్గొన్నప్పుడు ఏమన్నా నేను సత్యనాన్ని అని రుజువు చేసేదానికి అర్థమైందా కనుక మంచి తీర్మానం చేసుకుని ఇందులో పాల్గొని ఇది రక్షించబడినటువంటి వారు. రక్షించబడిన తర్వాత ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావా, నీ శరీరాన్ని ప్రేమించుకుంటుంటున్నావా, నీ యొక్క ఆస్తిపాస్తులు ప్రేమించుకుంటున్నావా, ఇవన్నిటికీ ఇంకా ఈయన ఉంటావు. నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు. నిన్ను ఎంతగా ప్రేమించాడు ఆ లోకం కంటే తండ్రితో ఉండే భాగ్యం కంటే ఆ మహిమ కంటే ఆ సింహాసనం కంటే ఆ అధికారం కంటే ఆ దూతల కంటే తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తే నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నాడు. ప్రభా నా భార్య కంటే నా భర్త కంటే నా పిల్లల కంటే నా ఆస్తిపాతుల కంటే నా ఉద్యోగం కంటే ఈ లోకం కంటే ఇతరులతో అన్నిటికంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రభా. ఈ ప్రేమకి ఆటంగా ఏమవుతున్నావు అంటే చచ్చిపోతున్నా అని చెప్పి చచ్చిపోయిందో పాల్గొను. అప్పుడే వచ్చింది వంట పడుతుంది మంచి తీర్మానం చేశాను. ప్రభు రాకడ త్వరగా రాబోతున్నాడు. ఈవేళ ఉంటుంది 2000 వస్తానండి 2000 చెప్పా 1 చెప్పా 2 చెప్పా 3 చెప్పా 4 చెప్పా 5 చెప్పా 6 చెప్పా 7 చెప్పా 8 చెప్పా 9 చెప్పా 10 చెప్పా 11 అయిపోయాయి. ఎవరు తారీఖు నిర్ణయించాయంట. నేను ఒక ప్రాంతంలో చెప్పా అయ్యా తారీఖు వస్తానని అడిగిన ఎవరిని పిచ్చి పిచ్చి వేషాలు. మనిషి కుమారుడు అసలు తెలియదు, దూతలు తెలియదు, కానీ ఒకటికి తెలుసు కనుక అది మార్చిలో లేకపోతే మేలోనో ఏదో తారీఖు పెట్టాడు. అదే తారువాడి బుద్ధుడిని ప్రభు వస్తాడని కొట్టిదే ప్రభు. అందుకని ఆ తారీఖు చెప్పలేదు. రాకడ గుర్తు చూస్తూ ఉంటున్నాము. సిద్ధపడిన వాడు వెళ్ళిపోతారు. యేసు క్రీస్తు శీఘ్రముగా వచ్చే వరకు మనం యాత్ర ముగించే వరకు ప్రభాని సిద్ధపడుతున్నాను అని సిద్ధపడిన వారి కొరకే ఈ భాగం. నువ్వు సిద్ధపడుకునే పాల్గొన్నా ఉంటే ఆత్మీయంగా వదిలేదు కాదు, ఆత్మీయంగా బలహీనుడు అయిపోతాం, ఆత్మీయ రోగి అయిపోతాం, త్వరగా సస్తాం, న్యాయకాలం అయిపోతాం. సిద్ధపడు ప్రభా నా ఇంట్లో చూడనటువంటి బదులు నువ్వు ఎలా వెళ్ళావో మనం జ్ఞాపకం చేసుకున్నావు. నీ కొరికే సిద్ధపరచబడినటువంటి ఆనందం కొరికే ఈ అవమానం నిర్లక్ష్యం పెట్టి శివుకెళ్ళి నేను కూడా నేను ప్రేమిస్తున్నాను రుచి చేస్తూ ఇగో కట్టుకోలేకపోతున్నా, వీళ్ళు కాలేకపోతున్నా, నేను ప్రేమిస్తున్నాను చెప్పి రుజువు చేసుకోలేకపోతున్నా నన్ను ఒక్కసారి క్షమించు. ఆ శివుడు ఎత్తుకుంటాను. ఆ రొట్టెను ఫోన్ చేసి ఆ పాత్రలు తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించింది. నేను సత్యనా
యోగ్యతగా పాల్గొను, ఆత్మీయ బలము, ఆత్మీయ ఆరోగ్యము, ఆత్మీయ జీవం పొంది ఆయన కొరకు జీవించు. నెమ్మదిగా ఒకటి అర్థం చేసుకుంటావు, సంఘ ప్రత్యక్షత అర్థం చేసుకుంటావు, ఆయన శరీరం అంటే ఎంత అర్థం చేసుకుంటావు, ఆయన మందిరం అంటే ఏంటో అర్థం చేసుకుంటావు, ఆయన పెళ్లి కుమార్తె అంటే ఏంటో అర్థం చేసుకుంటావు, జయించిన సింహాసనానికి వెళ్ళాలో అర్థం చేసుకుంటావు. ఆ భయంలో కొత్త కొత్త చూస్తూ వస్తాం. ప్రార్థన చేసుకుంటాం. వారం పాలు పొందుతున్నారో అట్టి వారు మాత్రమే పాలు పొందాలి. కొత్తగా వచ్చిన వారు, ఏం తెలియని వారు దయచేసి మీ చేతులు పైకెత్తదు. అబ్రహాం, ఇసాక్, యాకోబు పితరులకు దేవుడు అయిన దేవ, చెంచుపేటలో మీరు చేసిన మీ ఆశ్చర్య కార్యమును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, పూజిస్తాం. కలిగించినప్పుడు తొలుత కొంత బలహీనపడ్డారు. ఇక్కడ మందిరం అవుతుందా, ఇక్కడ మందిరం కట్టబడగలదు. ఇదిగో గంట రైస్ నంపు ఎవరికన్నా పప్పు కావాలా? పప్పు కావాలా? ఏమండి అమ్మ, ఎవరికన్నా పప్పు ఏమండి? పప్పు అండి
ఇది పెరిగి పంపించండి పై నుంచి కింద తెప్పి మామూలు తింటాను అలాగే వంచుకుంటాను కావాలంట మీరు ఒక ఆకు పెట్టుకోండి మీరు అదిగానా మా పాంగ ఏదో సమాజ్ సమాజ్ పక్క తినలేదమ్మా ఇంకా అనాలి లాస్ట్ స్పెషల్ ఉంది మాకు అరే స్కూల్లో ట్రాన్స్ఫర్ తినలే మాకు రాదు అంట నన్ను ఎవరు దిగలే అన్ని అందరిని తీసేయండి తర్వాత చెప్తా ఉంటా అప్పుడే రాద్దాం రైస్ రండి రైస్ రైస్ పప్పు పప్పు కావాలా పప్పునా మా పప్పు అన్నం కావాలంట అట్లండి 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 పప్పు కావాలన్నా పప్పు 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 తీసుకో ఒకసారి పెరుగు పెరిగి అనుకున్నారు జనాలు అయిపోయిందా రాదు
రాము నేను రాసుకుందిరా పెరుగు తీసుకో సాంబార్ వేసారా క్లియర్ వచ్చింది కొంచెం ఇటు చూడు ఇది ముంగల అన్నకి జోడి దొరకాలి ధర్మం చేయండి. ఇవాళ రాలేదా వ్యాక్సిన్ వాళ్ళు? అర్థం లేదు ఘనమైన దేవునికి ప్రతిది సాధ్యమే, మనుషులకు చేత కానిది. ఘనమైన దేవునికి ప్రతిది సాధ్యమే, సాధ్యమే. ప్రేమించి పరిచయాన్ని ప్రేమించి వచ్చిన సోదరులందరూ బట్టి కాపాడండి. నీ కొరకు పాత్రలుగా క్రీస్తు ప్రేమ ఒకరినొకరు పంచుకుంటూ కష్టపడ్డారు కదా. వేస్ట్ అయిపోతుంది అందుకనే. గుడ్ నైట్. మాట్లాడదు కొంత మరి అవసరం ఉన్నప్పుడు మీకు అద్భుతంగా సహాయం కూడా చేస్తూ వచ్చాము. ప్రార్థనలు ఆలకించాము. ఏదైతే మేము నిర్ణయించుకొని ప్రార్థిస్తూ వచ్చాము అవన్నీ అడుగడుగులు తయారు చేస్తూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఆయన ఒకరినొకరు హెచ్చరించుకుంటూ లోపడుతూ ఇంకా రామదినాల్లో మరి కొంతమంది రేపచ్చు రామదినాల్లో తీసుకుంటూ సంపాదించడానికి బయటికి
అరే తాగురు మీరు ఏమండి పాటలు ఉంటే పెట్టండి మైక్లో అంకులు నడిపించే ప్రభావం మంచి వర్తమానం ఇచ్చేటట్టు కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభావ ఈ అనేక మంది నడిపించే ప్రభావ ఆటంకం లేకుండా అన్ని సమృద్ధిగా చేసినందుకు మీకే నా ఏడాది చూస్తున్న అర్పిస్తుంది నా కొద్ది చూసి యేసుక్రీస్తున్నాము అని అర్పిస్తున్నాను. అన్ని విషయాలు సహాయపడుతుంది నమ్మకంగా చూడకుండా అదేవిధంగా ప్రభు నాయన మరి పిల్లలని కంట్రోల్ చేసి చిన్న పిల్లలు తీసుకునే అట్లా అన్నిట్లో ఆశ్చర్యకరమైన సహాయం అందిస్తూ క్రమంగా మహిమార్గం చేసుకుంటూ వచ్చిన దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. చుట్టూ తెచ్చేటట్టు అంతే పాడాలి కొద్ది పైకి అవ్వాలి దాన్ని మరి కింద మెట్లు మధ్య పైకి వెళ్ళట్లేదే మళ్ళీ కింద ఇచ్చినామన్నది వెళ్ళామా కొనారు తీసుకెళ్ళాలి వస్తున్నా రండి పైకి రండి అటువైపు కూర్చోండి అవతల రూమ్ చూడాలా పైకి రా కొద్ది పైకి పక్కన చూపితే చూపించేది చెప్పాలి అది బ్యాండ్ సరిగ్గా కడితే చెప్తారు
ముందు ఈ వాక్యాలు వచ్చేటట్టు ఇది పైకి వచ్చేటట్టు. ఇంకా ఇటు వచ్చింది సరిపోయింది ఇప్పుడు అంతేరా అంతే ముందు ఇది కూడా కనపడింది చెట్ల వచ్చేసింది మొత్తం. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండు చేత ఆయన తన నామమును బట్టి ఇంకను ప్రేమ పరచుటకు దేవుడు అన్యాయస్తుడి కాదు. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. సాయంకాలం
వల్ల ఈ యొక్క దేవతాములు మీరే మాతో నేర్పించడానికి ప్రారంభిస్తున్నాం. సహాయపడుతుంది. కావాల్సిన అవసరం ఉన్నారు దర్శించుకోవాలి. ఇటువంటి నిరాశ ఇటువంటి బలహీనతలు కాకుండా ఆటంకంతో నిజానికి అలా మేము అనుభవించలేదు. నడిపించమని పాటలో కూడా ఈ యొక్క స్వరం విన్నట్టు చేయండి. ఈ సన్నిధిని సంపూర్ణ అనుభవించినట్టు ఆ స్వరాలు పట్టండి. నేర్చుకుంటూ వారి స్వరాలను పట్టమని దేవాన్ని బాగుపడుతూ నేను దాన్ని కూతురు చేతులు 10 మా పక్షాన్ని నెరవేర్చమని యేసుక్రీస్తు నమ్మకమైన నామం పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తీసుకుంటే కథ పాఠ పుస్తకాలు కూడా ఉంటాయి. కథ పాఠ పుస్తకాలు కూడా తీసుకోవచ్చు. యెహోవాని కృపాతిశయము
పారవేసేది ఏమిటి? ఒకటి తీసి పారేస్తాను. ఏంటి సరిగ్గా చెప్పాలా, కూర్చొని చెప్పాలా, అప్పుడు అందరికీ వినపడుతుంది. ఆలోచించుకొని 1 నిమిషం సమయం కనుక తీసి పారవేసేది ఏమిటి? అన్ని తీగలు పడేది, తీగ అన్నాడు ఆయన. అన్ని పడేది, ఏది పడాలంటే కరెక్ట్ బైబిల్లో రాసింది. ఇదేదో మనం అలాగే కూడా చెప్పకూడదు, కరెక్ట్గా చెప్పాలి. చనిపోయిన దేవుడు కానీ కరెక్ట్గా అమ్మాట చెప్పాలి. కూర్చో తప్పు. రెండోది ఫలింప లేని దేవుడు, రైట్ ఆన్సర్. అంటే కదా నాలో ఫలింపలే ప్రత్యేక అన్నాడు. ఫలింపలేని ప్రత్యేక వాళ్ళకి మార్గే అక్కడ మార్గే పనికిరావు. ఆ దేవుడు ఎందుకు తీసేసేస్తున్నారు, తీసి పారేస్తున్నారు చెప్పండి. పనికిరాని దేవుడు ఎందుకు తీసివేస్తున్నారు? ఇంకా చాలా తేలిక చెబుతా చూడండి మీకు అర్థమైనప్పుడు. కొంతమంది స్కూల్లో గొడవ చేస్తారు, కొడతారు. కరెక్ట్ చెప్పాలి. కూర్చో కరెక్ట్ చెప్పాలి. నేను చెప్పే భావన అయితే కానీ మీకు అదే కానీ బైబిల్లో ఉన్న మాట చెప్పట్లేదు. రైట్ ఆన్సర్. విన్నారా? తీగ ఎలా ఫలించును అన్నారా? ఒక తీగ ఎలా ఫలించింది? మాట్లాడి ఒక తీగ ఎలా అయితే ఫలించింది అని చెబుతారు. ఎట్లా చెప్తారు కాబట్టి మీరు ఒక మాట చెప్పేసి అయిపోయింది. తీగ ఎలా ఫలించును నా ఏంటంటే దీంట్లో ఇక్కడ తీగ ఒకటి వస్తుంది. ఇదంతా జనరల్గా కాదు, ఇక్కడ ఒక మాట రాయబడింది. ఒక తీగ ఫలించాలంటే దేంట్లో ఉండాలి? ఖచ్చితంగా బైబిల్లో చరిత్ర చెబుతారు. ఒక తీగ దేవుడితో పోల్చున్నాడు, మనము దేవుడితో పోల్చాడు. ఈ 15వ అధ్యాయంలో యేసు ప్రభు దేవుడితో పోల్చున్నాడు, మనం దేవుడితో పోల్చాడు. వాడు ఎలా ఫలించును? యేసు ప్రభు ఎవరైతే నిలిచాడో వాడు ఎలా ఫలిస్తాడు? ఎలా ఫలిస్తాడు? బావేయబడేది ఎవరు? బయట బావేయబడేది ఎవరు? మనుషుల దగ్గర వచ్చేసాడు. దాని ద్రాక్షావళి దేవుడి గురించి బయట బావేయబడేది ఎవరు అనేది వాడు దేని వలె బావేయబడు. దేని వలె ఒక మనిషి కాదు, ఇంకోటి కోరుతున్నాడు. దేని వలె బావేయబడతాడు? ఆయన నిమిషం ఏ కావాలి? ఎప్పుడు ఆయన మీకు ఏది ఇష్టమో అడుగుది అని చెప్పాడు. ఎప్పుడు ఆయన మీకు ఏది ఇష్టమో అడుగుది అని చెప్పాడు. ఎప్పుడు మీకు ఇష్టమైంది భాష తప్పు చెప్పాడు. ఖచ్చితంగా ఏదో ఆలోచించాడు. తప్పు పూర్తిగా బాగుంది. వాడు కరెక్టే. అది ఉండదు ఎవరితో మీరు నా మాటలు ఉంచినాక మీకేం ఇష్టం వాడు అది మీకు అనుకునేపోదు. అక్కడ చిన్న నా ఎందు ఫస్ట్ దేవుడు అయితే నిలిచి ఉండాలా, తర్వాత ఏమన్నా నా ఎందు వీరును, తర్వాత
ఆయన ఎందు ఏం నిలిచి ఉండాలి? మన ఎందు మాటలు నిలిచి ఉండాలి. నా ఎందు మీరు, మీ ఎందు నా మాటలు, ఈ రెండు ఉండాలి. మనం దేవుడిలో ఉండాలా, దేవుడి మాట మనలో ఉండాలి. ఈ రెండు ఉంటేనే బహుగా ఫలిస్తాం. మీకు ఏది ఇష్టమో అడుగుడి మీకు ఒక ప్రశ్న. కాబట్టి మనుషులు ఏమి చేతులు తీగ వలె బయట మానవేయబడిన వాటిని మనుషులు ఏమి చేస్తారు? అగ్నిలో పారవేస్తారు. అయితే కానీ ఇంకో పని చేస్తారు. ముందు ఒక పని చేసి తర్వాత వేస్తారు. అక్కడ అట్లా చెప్పాలి. తండ్రి ఎప్పుడు మహిమపరచబడును. మనలో ఉన్న తండ్రి మన ద్వారా ఎప్పుడు మహిమపరచబడతాడు? మనం బహుగా ఫలించుకోవాలి. ఎప్పుడు మహిమపరచబడతాడు? అది గొడవలా, వీడు గొడవలా దేవుడికి మనం బహుగా ఎప్పుడు ఫలిస్తామంటే మరి తండ్రి దేవుడు ఎప్పుడు బహుగా ఫలించాలంటే దేవుడికి మహిమ వచ్చింది. అలా ప్రశ్న ఆవుతుంది. రెండు మాటలు చెప్పాలి. మీరు బహుగా ఫలించడం వల్ల ఏమేమి జరుగుతుందో ఆలోచించే వాళ్ళ ఏడు 12 మార్కులు వచ్చే మర్చిపోయాం. ఏం మర్చిపోయాం కనుక మన దేవుడు చదువుతూ వచ్చేవాళ్ళ చూద్దాం. వచ్చేవారు ఈ మందులు ఆదివారం అని అయ్యేది మర్చిపోయాం. మోకరించాలంటే ప్రార్థన చేసుకోం. మోకరించాలంటే